హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ ఛానల్. ఈరోజు మనం వెల్లుల్లి పెప్పర్ ఎగ్ ఫ్రై చేసి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు సింపుల్గా మనం ఎగ్ వెల్లుల్లితోటి పెప్పర్ ఫ్రై లాగా చేసుకుంటున్నాం. వెల్లుల్లి పెప్పర్ ఎగ్ ఫ్రై. దీనికోసమని ఎగ్స్ 2 ఉడికించేసి కట్ చేసి సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. వెల్లుల్లి ఒక 5-6 తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్న, పెద్ద ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కావాలి. ముందు మనం బాణలు పొయ్యి మీద పెట్టేసి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఆయిల్ కూడా 1 స్పూను 2 స్పూన్లు వేసుకుంటే చాలు. మనకు ఉల్లిపాయలు వేగి ముక్కలు వేగితే చాలు. కాబట్టి దీనికి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. మనకు కావాలి అంటే మిగతా కొంచెం వేసుకోవచ్చండి, తిరగమాత గింజల కూరల్లో వేసుకునేవి. అలాగే కొంచెం ఆవాలు వేసుకుందాం. వేసుకుని వెల్లుల్లిపాయల ముందు బాగా సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు బాగా వేగించుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు ఎండిపోయినాయి అండి, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. మనం ఎటు కారం వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఇవి చక్కగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. కొంచెం పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ముక్కలన్నీ బాగా వేగాలి. దీనిలో కొంచెం మనం అన్నీ కనుక కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అన్నమాట. చక్కగా చూడండి, బాగా వేగింది. ఇప్పుడు మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు కూడా వేసేసుకుందాం. దీనిలో దానికి సరిపడా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అండి ఇది, అలాగే కొంచెం మిరియాల పొడి. అసలు మిరియాల పొడి వాసనే మంచి టేస్ట్ వస్తుంది దీనికి. మిరియాల పొడి కొంచెం, ఒక చిన్న స్పూన్, మనం వండుకున్న కూరను బట్టి అండి మసాలాలు. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే ఇంకొంచెం కారం చల్లుకుందాం. మనకు ఆ వేసిన కారం సరిపోదు కాబట్టి కారం చల్లేసి చక్కగా దీన్ని కలిపేసుకుందాం. ఈ ముక్కలన్నిటికీ చక్కగా పట్టేటట్టు ముక్కంతా కూడా చక్కగా పెప్పర్ వాసన టేస్ట్ వచ్చిద్దండి కూరకి. మనం పెప్పర్ ఎక్కువ వేసుకున్నాం కారం కన్నా కూడా, చూసారు కదా. దీనిలో కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. చూడండి, చక్కగా రెడీ అయిపోయిందండి. ఇవి 2-3 నిమిషాల్లోనే తయారైపోయే కర్రీ అండి ఇది. చక్కగా ఎగ్గులు కనుక ఉడికించి పెట్టుకుంటే ఏ కర్రీ లేనప్పుడు ఎంచక్కా ఇలా వెల్లుల్లి పెప్పర్ ఎగ్ ఫ్రై చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెప్పరు అలాగే వెల్లుల్లి నోటికి ముక్కలు తగులుతూ ఉంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోయింది, స్టవ్ ఆపేసేస్తున్నాను. ఇక సర్వింగ్ బౌల్లోకి వేసేస్తున్నాను. చూడండి, ఇలా సింపుల్గా ఏ కూరగాయలు లేనప్పుడు కర్రీ వండుకోవచ్చు. కొత్తిమీర ఉంటే కొంచెం చల్లుకోండి. నాకు కొత్తిమీర అంతా ఎండిపోయింది. కొత్తిమీరతో కనుక గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కూర రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేశారు అంటే ఇలాంటి సింపుల్ రెసిపీస్ నేను పెట్టగానే చూడొచ్చు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.